మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ కాక్రోచ్. సో కాక్రోచ్లో మనం ఇక్కడ చూస్తే ఫైలం ఆర్థ్రోపోడా, క్లాస్ ఇన్సెక్టా, ఆర్డర్ బ్లాటోడే అండ్ అలానే జీనస్ పెరిప్లానెటా, స్పీషీస్ అమెరికానా. ఇది కామన్ ఇండియాలో కనిపించే కాక్రోచ్. ఇది కాక్రోచ్ అనేవి బ్రౌన్ ఇంకా బ్లాక్ బాడీడ్. సో అలానే కొన్నిసార్లు బ్రైట్ ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్లో కూడా కనిపిస్తుంది కాక్రోచెస్. ఆల్సో రిపోర్టెడ్ ఇన్ ట్రాపికల్ రీజన్స్. సో వీటి సైజు 1/4 ఆఫ్ ఏ ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ నియర్లీ అంటే 7 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. లాంగ్ యాంటెన్నా, లెగ్స్, ఫ్లాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బాడీ దట్ కన్సీల్ ద హెడ్. ఇవి నాక్టర్నల్ ఆమ్నియోస్ దట్ లివ్ ఇన్ డ్యామ్ ప్లేసెస్ త్రూ అవుట్ ద వరల్డ్. చీకటి ప్రదేశాల్లో కనిపిస్తుంది ఎక్కువ. ఇవి సీరియస్ పెస్ట్ వెక్టర్స్ ఫర్ సెవరల్ డిసీజ్. చాలా మెకానికల్ వెక్టర్స్గా పనిచేస్తుంది ఇది. కాక్రోచెస్ నైట్ టైం ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. బోత్ ప్లాంట్స్ ఇంకా యానిమల్ ప్రోడక్ట్స్ని తింటాయి. ఇది ఆమ్నివర్స్. సో పెరిప్లానెటా అమెరికానా నియర్లీ 34 to 53 millimeters లాంగ్ విత్ వింగ్స్ దట్ ఎక్స్టెండ్ బియాండ్ ద టిప్. మేల్స్లో అయితే వింగ్స్ బియాండ్ ద టిప్ వరకు ఉంటాయి. బాడీ వచ్చి హెడ్, థొరాక్స్, అబ్డామెన్గా డివైడ్ అయింది. 6 legs ఉంటాయి, 2 pairs ఆఫ్ వింగ్స్ ఉంటాయి. బాడీ మీదంతా హార్డ్ ఎక్సోస్కెల్టన్ ఉంటుంది. సో ఎక్సోస్కెల్టన్లో హార్డ్ అండ్ ప్లేట్స్ కాల్ స్క్లీరైట్స్. సో వెంట్రల్లో అంటే స్టెర్నైట్స్ అంటాం, డార్సల్లో అంటే టర్గైట్స్ అంటారు, లేటరల్లో అంటే ప్లూరైట్స్ అంటారు. వీటన్నిటినీ కలిపి ఆర్టికులర్ మెంబ్రెయిన్తో జాయిన్ అయి ఉంటుంది. సో హెడ్ అనేది ఒక పియర్ షేప్డ్ 6 segments ఫ్యూజ్ అయ్యి ఒక హెడ్ అయింది. రైట్ యాంగిల్ టు ద బాడీ విత్ బ్రాడ్ సైడ్ అప్వర్డ్స్. ఇట్ ఆర్టికులేట్ విత్ థొరాక్స్ విత్ ఫ్లెక్సిబుల్ నెక్ తోటి ఆర్టికులేట్ అవుతుంది. ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద హెడ్ లార్జ్ కాంపౌండ్ ఐస్. Paired antenna articulate in pits close to the notches of compound eyes. So top of the head ni vertex antamu, main top of the head ni. And alane antenna has sensory receptors monitoring the environment. ఎందుకంటే వాటికి పూర్ విజన్ ఉంటుంది కాబట్టి. మౌత్ పార్ట్స్ వచ్చి చివింగ్ అండ్ బైటింగ్ ఇంకా చూవింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. 5 kinds ఆఫ్ మౌత్ అపెండేజెస్ ఉన్నాయి. అప్పర్ లిప్ లేబ్రమ్ అంటాం, లోవర్ లిప్ లేబియం అండ్ మ్యాండిబుల్స్, ఏ పేర్ ఆఫ్ మ్యాండిబుల్స్, మ్యాగ్జిల్లా, మొత్తం అంతా కలిసి 5 అపెండేజెస్. 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లా ఉంది, మ్యాండిబుల్ ఉంది, అప్పర్ లిప్ లేబ్రమ్, లేబియం అండ్ అలానే మనకి హైపోఫారింగ్స్ అదే టంగ్. సో ఇక్కడ చూడొచ్చు మన మౌత్ పార్ట్స్. లేబ్రమ్ అప్పర్ లిప్, లేబియం లోవర్ లిప్, లేబియల్ పాల్ప్స్ కూడా ఉంటాయి, మ్యాగ్జిల్లరీ పాల్ప్స్, మ్యాండిబుల్స్. థొరాక్స్లో 3 segments ఉంటాయి. ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్. హెడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద థొరాక్స్ బై షార్ట్ ఎక్స్టెన్షన్స్. ప్రోథొరాక్స్ నోన్ యాజ్ నెక్. సో హెడ్కి ప్రోథొరాక్స్కి మధ్యలో చిన్న నెక్ పార్ట్ కూడా ఉంటుంది. ఈచ్ థొరాసిక్లో వాకింగ్ లెగ్స్ ఉంటాయి. ఫస్ట్ పేర్ ఆఫ్ వింగ్స్ అరైజ్ ఫ్రమ్ మీసోథొరాక్స్, సెకండ్ పేర్ ఆఫ్ వింగ్స్ మెటాథొరాక్స్. 4 వింగ్స్ని టెగ్మినా అంటాము. హైండ్ వింగ్స్ మనకి ట్రాన్స్పరెంట్గా, పేపరీగా, మెంబ్రేనస్గా ఉంటుంది. లెదరీ అండ్ కవర్ ద హైండ్ వింగ్స్ వెన్ ఎట్ రెస్ట్. 4 వింగ్స్ని టెగ్మినా అంటారు. ఒపాక్గా, డార్క్గా, లెదరీగా ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్. సో 3 నుంచి లెగ్స్ 3 parts ఆఫ్ థొరాక్స్ నుంచి వస్తుంది. వింగ్స్ మాత్రం మీసోథొరాక్స్, మెటాథొరాక్స్ నుంచి మాత్రమే వస్తుంది. అబ్డామెన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో అబ్డామెన్లో 10 segments ఉంటాయి. మేల్స్కి వచ్చేసరికి 7th sternum బోట్ షేప్లో ఉంటుంది. అలాంగ్ విత్ 8th and 9th బ్రూడింగ్ ఛాంబర్ని ఫామ్ చేస్తుంది. యాంటీరియర్ పార్ట్లో ఫీమేల్ గోనోపోర్ ఉంటుంది, స్పెర్మథీకల్ పోరు, అలానే కొల్లాటరల్ గ్లాండ్స్ ఇవి ఉంటాయి. మేల్స్లోకి వచ్చేసరికి జెనిటల్ పౌచ్, హైండ్ ఎండ్ ఆఫ్ ద అబ్డామెన్. సో 9th and 10th టెర్గా, వెంట్రల్లీ బై 9th స్టెర్నా. సో వెంట్రల్లీ బై 9th స్టెర్నా. ఇక్కడేమో 9th and 10th డార్సల్లీ బై 9th and 10th టెర్గాతో బౌండ్ అయి ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డార్సల్గా యానస్, వెంట్రల్గా మేల్ జెనిటల్ పోర్ అండ్ గోనోఫోఫైసిస్ ఇవి ఉంటాయి. సో మేల్స్ బేర్ ఎ పేర్ ఆఫ్ షార్ట్ థ్రెడ్ లైక్ యానల్ స్టైల్స్ విచ్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఫీమేల్స్లో యానల్ స్టైల్స్ ఉండవు. సో 10th segment చిన్న యానల్ సర్సైని బేర్ చేసి ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో ఇక్కడ 10th టెర్గమ్
ఇక్కడ 10th టెర్గమ్. రెండిట్లో 10th స్టెర్నైట్ ఉండదు. ఇక్కడెక్కడన్నా మీరు 10th స్టెర్నైట్ అని విన్నారా? లేదు కదా. 7th అలాంగ్ విత్ 8th అండ్ 9th స్టెర్నా బ్రూడింగ్ ఛాంబర్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా డార్సల్గా 9th అండ్ 10th టెర్గా, వెంట్రల్గా 9th స్టెర్నమ్. సో యానల్ స్టైల్స్ మనకి 10th టెర్గా నుంచి వస్తాయి. 9th స్టెర్నా నుంచి మనకి 9th సెగ్మెంట్ నుంచి యానల్ సర్సై వస్తుంది. యానల్ సర్సై వస్తుంది. సో ఇన్ బోత్ రెండిట్లోనూ యానల్ సర్సై 10th సెగ్మెంట్లో ఉంటుంది. రెండిట్లోనూ ఉంటుంది యానల్ సర్సై 10th సెగ్మెంట్లో. మేల్స్లో మాత్రం యానల్ స్టైల్స్ ఉంటుంది. సో మనం కాక్రోచ్ చూడొచ్చు. ఫిల్లీఫార్మ్ యాంటెన్నా, కాంపౌండ్ ఐ ఇది. ఒక్కొక్క ఐ వచ్చి మనకి హెక్సాగోనల్ షేప్లో ఉంటుంది. హెక్సాగోనల్ షేప్ అండ్ అది ఒమెటీడియా అంటాం. ఒక్కొక్క కాంపౌండ్ ఐలో 2000 ఒమెటీడియా ఉంటుంది. అండ్ ప్రోనోటమ్, మీసోథోరాక్స్, మెటాథోరాక్స్, మనం చూస్తే అబ్డామెన్, యానల్ సర్సై 10th సెగ్మెంట్ నుంచి వస్తుంది యానల్ సర్సై. మేల్ అండ్ ఫీమేల్ కాక్రోచ్కి డిఫరెన్స్ ఏంటి? మేల్ కాక్రోచ్ లాంగ్గా బ్రాడ్ నారోగా ఉంటుంది. ఫీమేల్ కాక్రోచ్కి వచ్చేసరికి షార్ట్గా బ్రాడ్గా ఉంటుంది. అండ్ బ్రూడింగ్ పౌచ్ ఉండదు మేల్ కాక్రోచ్లో. ఫీమేల్ కాక్రోచ్లో బ్రూడింగ్ పౌచ్ ఉంటుంది. అండ్ మేల్స్లో లాంగ్ యాంటెన్నా ఉంటుంది, ఫీమేల్స్లో షార్టర్ యాంటెన్నా. యానల్ స్టైల్స్ ఉంటాయి మేల్లో, ఫీమేల్లో ఉండవు. సో కమింగ్ టు అనాటమీ, మనం ఇందులో నేర్చుకోవాల్సింది డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చేసరికి ఫోర్ గట్, మిడ్ గట్, హైండ్ గట్. సో ఫోర్ గట్ వచ్చి మౌత్ ఓపెన్స్ ఇంటూ ఫ్యారింగ్స్, ఫ్యారింగ్స్ లీడింగ్ టు ఈసోఫాగస్. సో ఈసోఫాగస్ తర్వాత క్రాప్ విచ్ స్టోర్స్ ద ఫుడ్. సో క్రాప్ ఈజ్ ఫాలోడ్ బై గిజర్డ్ ఆర్ ప్రోవెంట్రికులస్. సో గిజర్డ్లో 6 chitinous plates ఉంటాయి. అది మెంట్ ఫర్ అండ్ ఎంటైర్ ఫోర్ గట్ ఈజ్ లైన్డ్ బై క్యూటికల్. సో తర్వాత 6 to 8 బ్లైండ్ హెపాటిక్ సీకా, జంక్షన్ ఆఫ్ ఫోర్ గట్, మిడ్ గట్. ఇది డైజెస్టివ్ జ్యూసెస్ని సెక్రీట్ చేస్తుంది. మిడ్ గట్ వచ్చి లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అండ్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ మిడ్ గట్ అండ్ హైండ్ గట్ మనకి 100 to 150 ఎల్లో కలర్డ్ థిన్ ఫిలమెంటస్, వాటినే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అంటాం. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ హీమోలింఫ్ నుంచి నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ని తీసుకొని రెక్టమ్కి పంపిస్తుంది. నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్ అంటే యూరిక్ యాసిడ్. సో హైండ్ గట్ బ్రాడ్గా ఉంటుంది, ఇలియం, కోలన్, రెక్టమ్గా డిఫరెన్షియేట్ అయింది. అండ్ ఇది మనకి సెలైవరీ గ్లాండ్స్, ఫారింగ్స్, ఈసోఫాగస్, క్రాప్, గిజర్డ్, ఎంటైర్ ఫోర్ గట్ క్యూటికల్తో లైన్ అయింది. అండ్ గిజర్డ్లో 6 chitinous plates ఉంటాయి. హెపాటిక్ సీకా 6 to 8. ఇక్కడ నుంచి మిడ్ గట్ స్టార్ట్ అవుతుంది. మిడ్ గట్ తర్వాత హైండ్ గట్, 100 to 150 మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. సో ఇలియం, కోలన్, రెక్టమ్. అండ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ వచ్చి ఓపెన్ టైప్. బ్లడ్ వెసల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్ అండ్ స్పేస్ని హీమోసీల్ అంటారు. ఆ స్పేస్లో ఉండే బ్లడ్ని హీమోలింఫ్ అంటారు. హీమోలింఫ్ కలర్లెస్ ప్లాస్మా, ఇంకా హీమోసైట్స్ ఉంటాయి వీటిలో. హార్ట్ ఈస్ మల్టీ ఛాంబర్డ్, funnel shaped with ostia. Blood entered into the heart through ostia and pumped anteriorly into sinuses. So pericardial sinus, perivisceral sinus, perineural sinus ఇలా 3 ఉంటాయి అన్నమాట. సో ఇది హార్ట్, 13 chambered హార్ట్. లాస్ట్ ఛాంబర్కి మాత్రం మనకి క్యాలరీ మజిల్స్ ఉండవు. అండ్ మనకి థొరాసిక్ 3, అలానే అబ్డామెన్ 10 కాబట్టి టోటల్గా 13 chambered హార్ట్. రెస్పిరేటరీ సిస్టమ్, నెట్వర్క్ ఆఫ్ ట్రకియా. సో 10 pairs ఆఫ్ స్పైరకల్స్ ఉంటాయి మనకి లేటరల్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఆ స్పైరకల్స్కి స్పింక్టర్స్ ఉంటాయి యూజువల్గా. ఆ ట్రకియా వచ్చి మళ్ళీ బ్రాంచింగ్, సబ్ డివైడెడ్ ట్రకియల్ ట్యూబ్స్, ట్రకియోల్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓపెనింగ్ ఆఫ్ స్పైరకల్స్ వాల్స్ తోటి రెగ్యులేట్ అవుతాయి. మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ మెయిన్గా డిఫ్యూజన్ ప్రాసెస్ డైరెక్ట్లీ ఇంటూ ద బాడీ సెల్స్. మనకి రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అలా ఏమి ఉండవు కదా. ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్, సో స్పైరకల్స్ తర్వాత ట్రకియా, బ్రాంచింగ్ తర్వాత ట్రకియోల్స్ ఇలా డివైడ్ అయి ఉంటుంది. సో వీటిల్లో కూడా క్యూటికులర్ థిక్కనింగ్స్ తోటి మనకి ఇవన్నీ రింగ్స్గా ఉంటుంది, కొలాప్స్ అవ్వకుండా. ఎక్స్క్రీషన్ మెయిన్గా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ పర్ఫామ్ చేస్తాయి. ఈచ్ ట్యూబ్యూల్ లైన్డ్ బై గ్లాండులర్ ఇంకా ciliated cell. They absorb nitrogenous waste products from hemosil and convert into uric acid and poured into hindgut. ఇది యూరికోటెలిక్.
సో నెఫ్రోసైట్స్ ఇవే కాదు, నా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్సే కాకుండా నెఫ్రోసైట్స్, యూరికోస్ గ్లాండ్స్ కూడా మనకి ఎక్స్క్రీషన్ చేస్తాయి. ఇవి మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. అండ్ నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి మెయిన్గా గ్యాంగ్లియాన్ జాయింటెడ్ బై పెయిర్డ్ లాంగిట్యూడినల్ వెంట్రల్ నర్వ్ కోడ్. గ్యాంగ్లియా థొరాసిక్లో ఉంటుంది, అలానే అబ్డామెన్లోనే ఉంటుంది. అబ్డామెన్లో 6 ఉంటాయి. హెడ్ బిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ని హోల్డ్ చేస్తుంది, దాన్ని సూప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ అంటాం. అది హెడ్ కాదు, అది కాంపౌండ్ ఐస్కి యాంటెన్నాకి సప్లై చేస్తుంది. అండ్ సెన్స్ ఆర్గాన్స్కి వచ్చేసరికి యాంటెన్నా ఒకటి, మ్యాక్సిలరీ పాల్ప్స్, లేబియల్ పాల్ప్స్, యానల్ సర్సై, కాంపౌండ్ ఐలో 2000 హెక్సాగోనల్ ఒమెటీరియా ఉంటుంది. విజన్ వచ్చి మొజాయిక్ విజన్ అంటాం. ఇది సూప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్. 3 గ్యాంగ్లియాన్ మనకి, సో థొరాసిక్లో 3 గ్యాంగ్లియాన్ ఉంటుంది, అబ్డామెన్లో టోటల్ 6 గ్యాంగ్లియాన్ ఉంటుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్కి వస్తే వెల్ ఆర్గనైజ్డ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏ పేర్ ఆఫ్ టెస్టిస్ లయింగ్ ఆన్ 4th to 6th సెగ్మెంట్ టెస్టిస్. అండ్ వ్యాస్ డిఫరెన్స్ వచ్చి ఈచ్ టెస్టిస్ నుంచి ఓపెన్ అవుతుంది వచ్చి, అది ఎజాక్యులేటరీ డక్ట్ లోపలికి ఓపెన్ అయ్యి త్రూ సెమినల్ వెసికల్. ఎజాక్యులేటరీ డక్ట్ మేల్ గోనోపోర్తో బయటకు ఓపెన్ అయిపోతుంది వెంట్రల్ సైడ్ ఆఫ్ ద యానస్. అండ్ యాక్సెసరీ రీప్రొడక్టివ్ గ్లాండ్స్కి వచ్చేసరికి మష్రూమ్ గ్లాండ్ 6th to 7th సెగ్మెంట్లో ఉంటుంది. ఎక్స్టర్నల్ జెనిటాలియా చూసుకుంటే మేల్ గోనోఫోఫైసిస్, వాటినే ఫాలోమియర్ అంటాం. సో స్పర్మ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సెమినల్ వెసికల్ అండ్ గ్లూడ్ టుగెదర్, వాటిని స్పర్మాటోఫోర్స్ అంటారు. సో అవి కప్పులేసినప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో లార్జ్ ఓవరీస్ ఉంటాయి, 2nd to 6th. ఇందాకటిది 4th to 6th టెస్టిస్, ఇది 2nd to 6th. ఈచ్ ఓవరీ ఈస్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ ovarian tubules, ovarioles. So chain of developing ova. Oviducts of each ovary fused to form single median oviduct or vagina, so which opens into genital chamber. So a pair of spermatheca is present in the 6th segment, which opens into genital chamber. Sperms are transferred to through spermatophores. Fertilized egg మీద బయట కేసింగ్ ఉంటుంది, దాన్ని ఊతీక అంటాం. ఒక్కొక్క ఊతీక 3/8 ఇంచెస్ లాంగ్ ఉంటుంది. 9 to 10 ఊతీకాలు వాటి లైఫ్ స్పాన్లో రిలీజ్ అవుతాయి. అంటే ఒక్కొక్క ఊతీకాలో 14 to 16 ఎగ్స్ ఉంటాయి. పారామెటబోలస్ అంటే వీటిలో నింఫల్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అడల్ట్ లానే ఉంటుంది కానీ ఎగరలేవు, కలర్ ఉండదు, సైజ్ తక్కువ. 13 మౌల్టింగ్స్ తర్వాత అడల్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మేలు. టెస్టిస్ వచ్చి 4 to 6, ఓవరీస్ వచ్చి 2 to 6. తర్వాత 6 to 7 మధ్యలో మష్రూమ్ గ్లాండ్, షార్ట్ ట్యూబ్యూల్స్, లాంగ్ ట్యూబ్యూల్స్ ఇలా ఉంటాయి. ఇవి స్మాల్ ట్యూబ్యూల్స్, లాంగ్ ట్యూబ్యూల్స్. సో వ్యాస్ డిఫరెన్స్ తర్వాత ఎజాక్యులేటరీ డక్ట్, తర్వాత గోనోపోర్ ద్వారా బయటకు రిలీజ్ అయిపోతుంది. ఇది ఫీమేల్ ఓవరీ, ఒక్కొక్క దాంట్లో 8 ఓవీరియోల్స్ ఉంటాయి. ఓవిడక్ట్, వెజైనా, ఇక్కడ మనకి స్పర్మతీకా ఉంటుంది, ఇక్కడ మనకి స్పర్మ్ స్టోర్ అవుతాయి. కొల్లేటరల్ గ్లాండ్స్ ఉంటాయి వీటికి. సో ఇది జెనిటల్ ఛాంబర్, సో దీన్ని వెస్టిబ్యూల్ అంటారు. ఇదే గోనోపోఫైసిస్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కాక్రోచ్ ఏంటి? పెరిప్లానెట్ అమెరికానా. పొజిషన్ ఆఫ్ ఓవరీస్ 2nd to 6th అబ్డామినల్ సెగ్మెంట్. అబ్డామిన్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? 10 ఉంటాయి. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఫంక్షన్ ఏంటి? ఎక్స్క్రీషన్. లోకోమోటరీ అపెండేజెస్ ఆఫ్ కాక్రోచ్ ఏంటి? లెగ్స్, వింగ్స్. ఎస్, రైట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.